సో హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా దినాల తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాము. చాలా గ్యాప్ వచ్చింది అసలు ఈ వీడియో తీయడానికి. చాలా దినాల తర్వాత మళ్ళీ వస్తున్నాము. సో ఇప్పుడు పర్పస్ ఏమంటే ఈ బైక్ని వాష్ చేపియాలా. మా ఫ్రెండ్ బైక్ ఎత్తుకొచ్చినాడు వాష్ చేపియాలని. సో ఆనేకల్ అని మా ఊరు. సో నేను చదువుకునే ఊరు. ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది వీడియో, పదండి. సో అసలు ఏమైందంటే మొత్తానికైతే నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాలేజీలో. సో అందుకు నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోలేదు, అందుకే ఈరోజు నుంచి వీడియోస్ పెడదామని ట్రై చేస్తున్నాము. సో ఇప్పటికీ నా ప్లానింగ్ ఏమంటే నా ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత బయటికి పోవాలా అని. సో మొత్తానికైతే ఈ కెమెరా హెల్మెట్కి అయితే ఫిక్స్ చేసుకున్నా, సెట్ చేసిన ఆల్రెడీ. అది ఏ యాంగిల్ వస్తుంది అనేది ఐడియా లేదు. మొత్తానికైతే యాంగిల్ అయితే రికార్డ్ చేస్తాను. ఒక యాంగిల్ సెట్ చేసుకొని రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసిన. మొత్తానికైతే వీడియో తీసిన తర్వాత యాంగిల్ ఎట్లుందనే కనిపిస్తుంది. ఒకవేళ అటర్ ఫ్లాప్కి వస్తే మళ్ళీ రికార్డ్ చేయాలా యాంగిల్ సెట్ చేసుకొని, మళ్ళీ దానికి టైం బొక్క. సో నెక్స్ట్ మంత్లో నేను బయటికి పోదామని ట్రావెల్ చేస్తాను, అంటే బయటికి వెళ్దామని. సో అది నా బైక్ మా ఫ్రెండ్స్ ఎత్తుకుపోతున్నారు. నెక్స్ట్ మంత్ బయటికి వెళ్ళాలని ట్రై చేస్తాను. సో మీకేమైనా సజెషన్స్ ఉంటే మంచి మంచి ప్లేసెస్ నాకు కమెంట్ బాక్స్లో సెండ్ చేయండి. అవి నేను చూసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటా. సో టోటల్ సౌత్ తిరగాలని నా ఆశ. అది అర్థం కావడంలే ఎక్కడెక్కడ తిరగాల అని. ఇప్పుడు మా అనేకలకి పోయేసి బైక్ని వాష్కి ఇచ్చేద్దాం. లెట్స్ గో. మొత్తానికైతే R15 ఉండే క్రేజే వేరబ్బా. అసలు ఈ బండి పోయే విధానము, దీనికి ఉండే బ్రేకింగ్ సిస్టము. నాకు R15లో నచ్చేది అయితే బ్రేకింగ్ సిస్టమ్. ఈ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల ఇది తోలబుల్ అయింది R15. ఆడ చూసుకుంటా ఆపుతా. ఆడ ముందర ఆపుతా. మొత్తానికైతే మనం స్పీడ్ లాక్కొని వెళ్ళిపోయినాం అనుకో, మా వాళ్ళు అట్ట అయిపోతారు. దీని అమ్మ జీవితం ఈ టైంలోనే వాన పడాలా. వాషింగ్ చేపిద్దాం అనుకునే టైంలోనే వాన పడుతుంది. ఇప్పుడు వాషింగ్ చేపించి మళ్ళీ బొక్కే అడగదాం అన్నమాట. వాన పడుతుందే, వాన పడుతుందే, అందుకే ఎట్లా తినేకపోదామా?
తినేకి పోదామా? అవును. మొత్తానికి అయితే వీడియో అయితే మళ్ళీ కట్ చేసి మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేసిన. వాన అయితే పడేటట్టుంది. ఒకవేళ వాన పడినా కానీ మళ్ళీ బురద అయిపోతుంది బండి, అదొక టెన్షన్. అందుకే మళ్ళీ రివర్స్ చేసుకుంటున్నాము. మొత్తానికి అయితే కంటెంట్కి అయితే వీడియో దొరికింది నాకు, ప్రాబ్లం లేకుండా. తనకైతే రికార్డింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఈ బెంగళూరులో ఏందో అయ్యా ట్రాఫిక్. ఇది బెంగళూరు కాకపోయినా కానీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మొత్తానికైతే రికార్డింగ్ స్టార్ట్ చేసి వందనగలు పునా బన్నీ పురసభ అనేక్కడు. వీడికి వచ్చి కాస్త కొద్దో గొప్ప కన్నడాన్ని నేర్చుకున్నా. అట్లన్నా ఏదో ఒకటి జీవితంలో నేర్చుకున్నట్టు అన్నాయి. ఈ కాలేజ్ లైఫ్ ఏగలేకున్నాం స్వామి. అసలు ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్ అని ఇవని అవని తట్టుకోలేకున్నాం వాళ్ళ టెన్షన్స్. సో మొత్తానికైతే గాయస్ మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలా. ఏమంటే మీరు నాకు దాంట్లో కమెంట్ బాక్స్లో నేను సౌత్లో మీకు తెలిసినంత వరకు ఏవేవి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో నాకు మెన్షన్ చేయండి. నేను వాటిలో కొన్ని నేను వెళ్ళగలిగేవి మాత్రం తీసుకొని నా ప్లాన్ నా డేస్లో యాడ్ చేసుకుంటా, ట్రిప్ డేస్లో. మొత్తానికైతే 7 days ట్రిప్గా తీసుకుందాం అనుకుంటున్నా. సో మొత్తానికైతే 7 days ట్రిప్గా తీసుకొని వెళ్తా. అన్నీ యాడ్ చేసుకొని చిన్నగా ఒక్కొక్కటి. ఫస్ట్ ఇట్లా కర్ణాటకలో అప్పు పోదామని నా ప్లాన్. జోగ్ ఫాల్స్, గోకర్ణ అది చూసుకొని మళ్ళీ కిందకి మున్నార్ అవి ఇవన్నీ చూసుకొని పోవాలా అని. లాస్ట్ డెస్టినేషన్ మాత్రం కన్యాకుమారి అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. చూడండి ఇక్కడ మాత్రం వాన పడుతుంది, అక్కడ పడలేదు, అక్కడ ఆగింది, మళ్ళీ ఇప్పుడు ఈడ పడతాను. మొత్తానికైతే మా ₹10 కాలేజ్ ఇదే. మొత్తానికి అయ్యా మా కాలేజ్ అనమాట ఇది. ఎంత మా కాలేజ్ ఏరియాలు. మా వాళ్ళు బండి పట్టుకుని అనిపిస్తున్నారు. మొత్తానికైతే నేను చిన్నగా ఒక జాకెట్, గ్లౌజు, రైడింగ్ ప్యాంట్స్, బూట్స్ తీసుకోవాలని నా ప్లాను. డబ్బులు లేవు, అదొక బాధ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాధలు తట్టుకోలేము. ఇంట్లో వాళ్ళని అడుగుదామంటే అడగబుద్ధి కాదు. చూడండి బ్రేకింగ్ సిస్టమ్ చూడండి ఎంత బాగుంది ఇది. చూడాలి ఎంత స్పీడ్తో కొట్టినాను. R15లో మెయిన్ డ్రాబ్యాక్ ఏదంటే లాంగ్స్ తిప్పలేము, అదొకటే టెన్షన్. లాంగ్ తిప్పుదామంటే ఈ హ్యాండిల్ ఫస్ట్ ఇది చేసుకోవాలి, కొంచెం పైకి లేపాలి. ఇటు నుంచి పైకి ఇట్లా పైకన్నా లేపితే సెట్ అవుతుంది. అది పక్కన పెట్టి సీట్ మార్చుకోవాలి. సీట్ ఉమ్మా అసలు నొప్పి వచ్చేస్తుంది అయ్యా అబ్బా. మొత్తానికైతే చాలా నొప్పి వస్తుంది. అసలు కూర్చొని గుద్దంతా నొప్పి వస్తుంది నాకైతే. మామూలుగా తోలుతంటే నేను మా ఫ్రెండ్ అప్పుడు ఎక్కువ లాంగ్ పోయేటప్పుడు అయితే భలే నొప్పి అసలు. మొత్తానికైతే లోడక వాళ్ళు వాన పడతానంది ఊరిని మనల్ని ఇబ్బంది పెట్టి బయటకన్నా తినేకి పోదామని. ఇక్కడికైతే నా వాయిస్ అయితే కట్ అయిపోయింది. అక్కడ ఏమైందంటే నా మైక్రోఫోన్ వైర్ బయటకు వచ్చేసింది, నేను చూసుకోలేదు. సో ఇక్కడికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నేను ఎట్లాంటివన్నా ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీరు నా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూసి వాటి మీద వర్క్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వచ్చి కొంచెం టైం పడుతుంది. సో కానీ వెయిట్ చేయండి, ఏమనుకోద్దండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.